నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫర్టిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మనం హార్మోన్స్ గురించి, అండాలు, కణాల గురించి మాట్లాడతాం కానీ యాక్చువల్లీ నోటికి కూడా కనెక్షన్ ఉంది ఫర్టిలిటీకి. అంటే ఓరల్ హెల్త్ బాగుండాలి, మీ పళ్ళు బాగుండాలి, గమ్స్ బాగుండాలి. ఇవి బాగాలేకపోతే సంతానలేమి సమస్య కూడా కావచ్చు. షాకింగ్ గా ఉంది కానీ ఓరల్ హెల్త్ కి సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఉందని స్టడీస్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి. గమ్ డిజీజ్ ఉన్నా లేదా పెరియోడంటైటిస్ అంటారు. ఇది ఉన్న డిలేడ్ కన్సెప్షన్ అంటే లేట్ గా ప్రెగ్నెన్సీ రావడం, పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో సంతానలేమి సమస్య కావచ్చని స్టడీస్ చెప్తున్నాయి. ఈ గమ్ డిజీజ్ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, అంటే వాపు. ఈ ఇన్ఫ్లమేషన్ మీ నోట్లోనే కాదు మిగతా బాడీ పార్ట్స్ లో కూడా తిరగచ్చు. హార్మోన్ బ్యాలెన్స్ అవుట్ అవ్వచ్చు, ఓవ్యులేషన్ అవ్వకపోవడము, అండం తయారైనా ఇంప్లాంటేషన్ అవ్వకపోవడం అనేది అవ్వచ్చు. మహిళల్లో ఎక్కువ రోజుల వరకు ఉందనుకోండి, అలాంటప్పుడు టైం టు ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. పురుషుల్లో ఓరల్ హెల్త్ బాగాలేదనుకోండి, స్పర్మ్ క్వాలిటీ బాగుండకపోవడం, లో కౌంట్ ఉండడము, దీనివల్ల ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా అవుతాయి. ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మీ నోట్లోనే కాదు బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా వెళ్ళి అలాంటప్పుడు మొత్తానికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిస్తాయి. సో బ్రషింగ్, ఫ్లాసింగ్, డెంటల్ చెకప్స్ రెగ్యులర్ గా చేయించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీ రిస్క్ కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఇది చాలా మంచి హెల్దీ హ్యాబిట్. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.